ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదించబడింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తను సెప్టెంబర్ 3న ఏదైతే రాజీనామాని స్పీకర్ ఫార్మాట్లో పంపించారో ఆ రాజీనామాకి ఇప్పుడు ఆమోద ముద్ర పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు జాగృతి చీఫ్ కవిత. 2022 నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నియామకమైనటువంటి కవిత ఆ తర్వాత పార్టీలో విభేదాలు, అంతకంటే మునుపు తను లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో అరెస్ట్ అవ్వడాలు, ఇవన్నీ జరుగుతూ పరిణామాల్లో తను ఎటకేలకి తన పార్టీ నుంచి వీడిపోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్టీలో జరిగినటువంటి కుమ్ములాట్లపైన అనేక రకాలుగా తను బయటికి స్పందిస్తూ వచ్చారు. ఆ తర్వాత తను యొక్క విషయాన్ని, తనటువంటి మాటల్ని ఇవన్నీ నచ్చక బీఆర్ఎస్ పార్టీ తనని పార్టీలో నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆవిడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ రాజీనామా సెప్టెంబర్ 3వ తేదీన చేసినప్పటికీ సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ 4 నెలల కాలం పట్టింది అది రాజీనామాని ఆమోదముద్ర వేయించడానికి. సో మొన్న మధ్య అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా స్పీకర్ని అటు మండలి చైర్మన్ని కలిశారు. మొన్న ఏకంగా మండలికి వెళ్ళిపోయి తను కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చారు. ఇప్పుడు ఆమోదముద్ర పడింది ఎటకేలకి. ఇక ఆ స్థానం ఖాళీ కూడా అయింది. ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అవుతోంది, స్థానం భర్తీ చేస్తారు, తర్వాత ఏం యాక్షన్ ఉంటుందనే విషయం పక్కన పెడితే ఇప్పుడు చాలా క్లియర్గా అటువైపు నుంచి ఎమ్మెల్సీ కవిత యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది, తను ఏం చేయబోతున్నారు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్న మాట వాస్తవం, కానీ బీఆర్ఎస్ పార్టీ పైన జంగుసారి నూతారా, లేదు ఒక ప్రత్యేకమైనటువంటి ఆల్టర్నేట్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన పార్టీగా అవతరించబోతున్నారా? చూడాలి ఏం జరుగుతుందో. ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో కవిత నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? తను అనుకున్నట్టుగానే చివరి మాటలు చెప్పుకొచ్చింది, వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా వస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ కూడా చేసింది. ఏం జరగబోతోంది? తన ఆమోద ముద్ర పడింది. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? కవిత చివరిగా ఒకసారి మండలిలో మాట్లాడారు. అది అవకాశం ఇవ్వమని చెప్పడంతో మండలి చైర్మన్ అవకాశం ఇచ్చారు. చాలా కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు. మొత్తానికి రాజీనామా యాక్సెప్ట్ చేశారు. నిన్న రాత్రి ఆమోద ముద్ర వేస్తూ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు కవిత. తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఆమె పార్టీని విభేదించారు, తండ్రికి లేఖ రాశారు. తండ్రి లేఖ బయటికి లీక్ అయిన నేపథ్యంలో ఆమె వాటిని క్వశ్చన్ చేశారు, ఎవరు లీక్ చేశారనేటువంటిది. తర్వాత ఘాటైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు. తండ్రి చుట్టుపక్కల దయ్యాలున్నారు, కేసీఆర్ చుట్టుపక్కల అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక్కడితో స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని అవినీతి ఆరోపణలు చేశారు. హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన ఆమెను సస్పెండ్ చేసి డైరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఆమె మరింత స్పీడ్ పెంచారు. బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున విమర్శల దాడి పెంచుతూ పోతా ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 3 తారీఖున రాజీనామా చేస్తే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంచారు మండలి చైర్మన్. మొన్న మాట్లాడిన తర్వాత కూడా ఆమె వల్ల ఒకసారి భావోద్వేగానికి గురైన తర్వాత రిక్వెస్ట్ చేశారు సభలోనే, నేను కరెక్ట్ గానే నిర్ణయం తీసుకున్నాను, నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి, బీఆర్ఎస్ నుంచి వచ్చేది నాకు ఏది వద్దనుకుంటున్నాను, రాజీనామా చేశాను, నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాను, అన్ని వదులుకోవాలనుకుంటున్నాను, నాకు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కౌన్సిల్లో ప్రసంగించిన తర్వాత. సో మొత్తానికి నిన్న రాత్రి నిజామాబాద్ స్థానిక సంస్థల సంబంధించినటువంటి దానికి ఖాళీ ఏర్పడింది అనేటువంటి ఈమె రాజీనామాను ఆమోదించారు. సో ప్రస్తుతం కవిత మాజీ ఎమ్మెల్సీగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ అఫీషియల్ గా, టెక్నికల్ గా, అంటే మొదటి నుంచి ఆమె రాజీనామా చేసినప్పటికీ కూడా టెక్నికల్ గా మన అవకాశం దక్కడంతో మండలిలో మాట్లాడారు. ఈ రోజు నుంచి ఆమె మాజీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కవిత రాజీనామా చేసిన మొదటి రోజు నుంచే విమర్శల దాడి పెంచారు బీఆర్ఎస్ పైన. అధికార పార్టీ పైన కూడా మాట్లాడుతున్నప్పటికీ ఎక్కువ శాతం బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. త్వరలో పార్టీ పెట్టనున్నట్టుగా అనౌన్స్మెంట్ చేశారు. మన గన్ పార్క్ వేదికగా అందరూ కలిసి రావాలి, చాలా మందికి వేదికగా మారుతుంది రండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిన్న కూడా కవిత జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గంతో భేటీ అయ్యారు. నిన్న వారికి ఒక దిశానిర్దేశం చేశారు. త్వరలో పార్టీ రానుంది, 6 నెలల లోపే పార్టీ వస్తుంది జాగృతి. సో దానికి సిద్ధంగా ఉండండి, చాలా మంది మనతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటారు, వారందరినీ కూడా యాక్సెప్ట్ చేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికీ కవిత ఆల్రెడీ జనం జాగృతి పర్యటన జనంలోనే ఉన్నారు, జనం దగ్గరికి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. త్వరలో పార్టీ పెట్టనున్నట్టుగా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఆ కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ టీం పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా 6 నెలల లోపే కొత్త పార్టీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో రాజకీయ పార్టీకి
ఓ స్కోప్ ఉందా అని అంటే 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, ఇవి మాత్రమే 3 బలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీ కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి దూరంగా ఉందనేటటువంటి ఒక భావనలో కవిత ఉన్నారు. కాబట్టి ఒక ఆల్టర్నేట్ పార్టీని తీసుకురాబోతున్నారట, తెలంగాణ పేరుని జోడించబోతున్నారు తన పార్టీలో కూడా. సో తెలంగాణ జాగృతి రాష్ట్ర సమితి అని, తెలంగాణ జాగృతి సమితి అని, తెలంగాణ అంటే టీ అనేటువంటి పదాన్ని తప్పకుండా తన పార్టీ పేరుతో జోడించాలని ఒక ఆలోచన కవిత చేస్తున్న అర్థమవుతోంది. మొత్తంగా ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేసినట్టుగా మీరు అందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఆమోద ముద్ర వేశారన్న మండలి చైర్మన్. సో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది. 2028 వరకు కూడా ఆ స్థానం వెకెంట్ ఉంటుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి లేఖలో కల్వకుంట్ల కవిత, an elected member of Telangana Legislative Council from Nizamabad Local Authorities constituency, has resigned to her seat, and the resignation has been accepted by Honorable Chairman Telangana Legislative Council with effect from 6/1/2026. నిన్నటి నుంచి ఈ ఆమోద ముద్ర పడింది. సో అక్కడ వేకెన్సీ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో మరి ఆ స్థానం కోసం చాలా మంది పోటీ పడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నుంచి. ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం. ఎందుకంటే తను లోకల్ అథారిటీస్ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వాళ్ళు ఓటు వేస్తేనే, స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీల ఓట్లతోనే తను ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీల సమయం ముగిసింది. కొత్తగా ఎంపీటీసీలు ఎన్నిక అవ్వడానికి అటు ఇటుగా ఒక 6 నుంచి ఇంకా 7 నెలలు పట్టే అవకాశం కూడా ఉంది. ఇటు మున్సిపల్ ఎన్నికలు అయిపోవాలి, ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు. సో 2024 గడువు ఉంది. కవిత లోకల్ అథారిటీకి సంబంధించి ఎమ్మెల్సీ అని అంటే తను ముందుగా రాజీనామా చేయడంతో ఇంకో 2 ఏళ్ల పాటుగా సమయం ఉన్నప్పటికీ మరి దాంట్లో ఎలా ప్లేస్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఏమైనా ఒక బిగ్గెస్ట్ ప్లాన్తో కవిత రంగంలో దిగుతున్నట్టు తెలుస్తోంది. కవిత మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎలాగైనా సరే తెలంగాణలో ఒక ఆల్టర్నేట్ శక్తిగా ఎదుగుతామనేటువంటి ధీమా, ధైర్యం ఆమెలో కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణ రాణించగలుగుతారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. రైట్, గతంలో ఒకసారి కవిత మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టింది. అటు మండలిలో కూడా తను కన్నీళ్లు పెట్టింది. ఒకసారి తను ఏం మాట్లాడారో చూద్దాం. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరం. అధ్యక్ష, ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా